హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. అయితే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ది అర్థమెటిక్ మీన్ కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం మీడియన్ చూసాం. అలాగే అర్థమెటిక్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా అని ఆ రెండు నేర్చుకున్నాం. అలాగే మీడియన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా కూడా నేర్చుకోవడం జరిగింది. అంతవరకు మనకు కంప్లీట్ అయ్యింది. Now we are going to the third part of measures of central tendency, that is mode. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి వినండమ్మా. మనం ఇప్పటివరకు ఈ కేంద్రీయ స్థాన కొలతలలో మొత్తం 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ది అంకగణిత మధ్యమం గురించి నేర్చుకున్నాం. అంకగణిత మధ్యమం కూడా వర్గీకృత దత్తాంశం ఇస్తే అంకగణిత మధ్యమము, వర్గీకృత దత్తాంశం ఇస్తే అంకగణిత మధ్యమము మనం కట్టాము. దాని తర్వాత మధ్యగతం నేర్చుకున్నాం. ఆ వర్గీకృత దత్తాంశానికి మధ్యగతము, వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం కూడా నేర్చుకోవడం జరిగింది. నౌ కేంద్రీయ స్థాన కొలతలలో 3వ రకం కొలత అయినటువంటి బహుళకము లేదా బాహుళకము అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. నౌ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ప్లీజ్ లుక్ అట్ దిస్ డెఫినేషన్. మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. Mode is the value of the observation which occurs most frequently. That is, an observation with the maximum frequency is called mode. సో చాలా సింపుల్గా ఉందిగా, ఇందులో డెఫినేషన్లోనే మనకు అంత అర్థమవుతుందిగా. సో ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్లో ఎక్కువసార్లు ఏ అబ్జర్వేషన్ అయితే కనపడుతుందో దట్ ఈస్ కాల్డ్ మోడ్ అనమాట. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్, it depends neither on number of observations nor values of all observations. It is used to analyze both numerical and verbal data. There may be 2 or 3 or many modes for the same data. Follow అయ్యారు కదా. It depends neither on the number of observations, అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనే దాని మీద కానీ ఆ అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూస్ మీద కానీ మోడ్ డిపెండ్ అయి ఉండదు. అలాగే నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్ టు అనలైజ్ బోత్ న్యూమరికల్ అండ్ వెర్బల్ డేటా. అర్థమైందా? న్యూమరికల్ డేటా సంఖ్యాపరమైన డేటాని, అలాగే పదాల రూపంలో ఉన్న డేటాను కూడా మనం అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక డేటాకి ఒక మోడ్ ఉండొచ్చు, 2 మోడ్స్ ఉండొచ్చు, 3 మోడ్స్ ఉండొచ్చు, లేదా మెనీ మోడ్స్ ఉండొచ్చు, లేదా మోడ్ లేకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ మోడ్. ఎనీహౌ, ఫ్రమ్ దిస్ యూ కంక్లూడ్ దట్ టు ఫైండ్ ది మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా వాట్ యూ హ్యావ్ టు సీ, just you arrange the observations in either ascending or descending order. అరేంజ్ చేసుకుంటూ ఎక్కువసార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ ఏది ఉంటే దట్ రిప్రజెంట్స్ మోడ్. ఓకేనా? నా తెలుగు మీడియం స్టూడెంట్ చూడమ్మా. అవర్గీకృత దత్తాంశంకు బహుళకము లేదా బాహుళకము అని కూడా చదవచ్చు. అదేంటంటే డెఫినేషను, ఇవ్వబడిన పరిశీలనలలో లేదా రాసులలో ఎక్కువసార్లు పునరావృతం అయ్యే రాశిని బహుళకం అందరు. చాలా ఈజీగా ఉంది కదా. ఎక్కువసార్లు ఏ రాశి అయితే పునరావృతం అవుతుందో అదే ఆ దత్తాంశానికి ఏమవుతుందన్నమాట, బహుళకము అవుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బహుళకం అనేది ఈ దత్తాంశంలోని అంశాల సంఖ్య మీద కానీ లేదా అంశాల విలువల మీద కానీ ఆధారపడి ఉండదు. ఓకేనా? నెక్స్ట్, ఈ మన దత్తాంశంలో ఉన్నటువంటి కేవలం సంఖ్యాపరమైనవే కాకుండా పదాలను కూడా మనం ఇందులో మోడ్ గురించి వ్యాఖ్యానించవచ్చు. అలాగే ఒక దత్తాంశం మనకి ఒక బహుళకం ఉండొచ్చు, 2 బహుళకాలు ఉండొచ్చు, 3 బహుళకాలు ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ బహుళకాలు ఉండొచ్చు, అసలు బహుళకము లేకుండా కూడా ఉండొచ్చు. సో తెలుగు మీడియం విద్యార్థులు మన మొత్తం మీద డెఫినేషన్ పరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన దత్తాంశాలని ఆరోహణ కానీ అవరోహణ క్రమంగా రాయండి. రాసిన తర్వాత ఎక్కువసార్లు ఏ పరిశీలన అయితే ఏ అంశమైతే రిపీట్ అయిందో అదే దత్తాంశానికి ఏమవుతుందన్నమాట, బాహుళకం అవుతుంది. ఓకేనా? నా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ప్రాబ్లం. ద వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే 10 క్రికెట్ మ్యాచ్ల్లో ఒక బౌలర్ తీసిన వికెట్లు ఏ విధంగా ఉన్నాయట. ఒక మ్యాచ్లో 2 తీస్తే, ఇంకో మ్యాచ్లో 6, ఇంకో మ్యాచ్లో 4, అలాగే 5, 0, 2, 1, 3, 2, 3 అలా వికెట్స్ తీయడం జరిగిందనమాట. ఇక్కడ ఏమడిగాడు, ఈ డేటాకి ఏం కనుక్కోమంటున్నాడు? ఎస్, మోడ్ కనుక్కోమంటున్నాడు. అంటే బహుళకాన్ని కనుక్కోమంటున్నాడు. ఏం చేయాలని చెప్పాను? ఇచ్చిన డేటాను ముందు మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్
డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఇచ్చిన డేటాని మనం అరేంజ్ చేసుకోవాలి. లెటస్ arrange the observations in order. అసెండింగ్ డిసెండింగ్ అని కానీ రాయకుండా నేను ఆర్డర్ అని రాసేస్తున్నాను. సో మనం అసెండింగ్లో రాద్దాం. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ? 0. నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 2 2 3 టైమ్స్ 2 2 2 నెక్స్ట్ 3 3 2 టైమ్స్ నెక్స్ట్ 4 5 6. ఓకే, when you observed these observations, when you arranged these observations in an order, you see that which observation comes more frequently. అంటే ఈ అబ్జర్వేషన్స్, ఈ పరిశీలన అంశాలని ఒక ఆరోహణ క్రమంలో రాసినప్పుడు మనకి ఎక్కువ సార్లు వచ్చిన అంశం అలా ఏం కనపడుతుంది మనకి? చూడండి ఇక్కడ, ఎస్ 2 అనే అబ్జర్వేషన్ ఎక్కువ టైమ్స్ వచ్చింది, అవునా కదా? సో క్లియర్లీ 2 ఈజ్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ద బౌలర్ ఇన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్. 2 వికెట్స్ తీసుకున్న మ్యాచెస్ ఎన్ని ఉన్నాయన్నమాట? 3 ఉన్నాయన్నమాట. సో ది మోడ్ ఆఫ్ ది డేటా ఎంత అనమాట? ఇప్పుడు 2 అనమాట. ఓకేనా? సో మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ ఎంత రాస్తా? 2. దత్తాంశానికి బహుళకం ఎంత అయిందనమాట? 2. అయితే ఇది రాసే ముందు కావాలనుకుంటే మనం ఒక మాట రాయొచ్చు. పై పరిశీలన అంశములలో ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి సంఖ్య ఎంత అనమాట? 2. కాబట్టి ఈ దత్తాంశానికి బాహుళకము 2 అని చెప్పి రాస్తాం. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం చూడండి. ఫ్రమ్ ది అబవ్ అబ్జర్వేషన్స్ ద మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఈజ్ 2. దట్స్ వై మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ 2 అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నౌ లుక్ అట్ దిస్ ప్రాబ్లం. హియర్ దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ గివెన్. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి. దీనికి మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్, చెప్పండి. ఇందులో ఏది మనం ఏం చేయాలి? ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు అని చెప్పాను. ఎలా అవుతుంది అప్పుడు? ఎలా? 3 నెక్స్ట్ అగైన్ 3 4 4 నెక్స్ట్ అగైన్ 4 5 6 8 9. Okay, by observing these observations, what is the observation which comes more frequently? ఎక్కువ సార్లు వచ్చిన అంశం ఏంటి ఇందులో? 4. సో మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ హౌ మచ్ హియర్? 4. ఈ డేటాకి మోడ్ ఎంత అని చెప్తాం? 4 అని చెప్తాం. సో ఎనీహౌ దిస్ డేటా హ్యాస్ ఓన్లీ 1 మోడ్. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యూనిమోడల్ డేటా. అంటే చూడండి తెలుగు మీడియం వాళ్ళు, ఇచ్చిన దత్తాంశంలోని అంశాలను ఒక క్రమంలో రాస్తే మనకి ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ ఏం కనపడుతుంది? 4. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. ఆ 4ని ఏమంటాం అంటే బహుళకము అని చెప్పి అంటాం. అలాగే ఈ దత్తాంశానికి ఒక బహుళకమే ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఏకబహుళక దత్తాంశము అని చెప్పి అంటాం. ఫాలో అయ్యారా? నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి. ఇందులో 3 అనే అబ్జర్వేషను 3 టైమ్స్ వచ్చింది, 4 అనే అబ్జర్వేషన్ కూడా 3 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ మనకి సేమ్ టైం రిపీట్ అయినాయి అనమాట, 3 and 4. దట్స్ వై మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ 3 and 4. అంటే ఇక్కడ ఎన్ని మోడ్స్ వచ్చినాయి? 2 మోడ్స్ వచ్చినాయి. దట్స్ వై ఇట్ ఈజ్ కాల్డ్ బై మోడల్ డేటా. ద్విబహుళక దత్తాంశం అంటారు తెలుగులో. ఫాలో అయ్యారా? నెక్స్ట్ సీ ద థర్డ్ ఎగ్జాంపుల్. థర్డ్ క్వశ్చన్ చూడండి. హియర్ సమ్ అబ్జర్వేషన్స్ ఆర్ రిపీటింగ్ అండ్ హియర్ 9, 8 and 7 ఈచ్ అబ్జర్వేషన్ రిపీటెడ్ 4 times ఈచ్. చూడండి 9, 8, 7 ప్రతిదీ కూడా 4-5 సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. 6 కూడా రిపీట్ అయింది కానీ 3 టైమ్సే రిపీట్ అయింది. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన అబ్జర్వేషన్స్ ఏంటనమాట? 7, 8 and 9. సో మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ 7, 8 and 9. సో 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే మల్టీ మోడల్ డేటా అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ మోడల్ డేటా. బహుబహుళక దత్తాంశం అని చెప్పి అంటారనమాట. ఓకేనా?
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1, 5, 6, 7, 8, 10. ఇందులో ఏ అబ్జర్వేషన్ కూడా ఎక్కువ టైమ్స్ రిపీట్ కావట్లా. ఈచ్ వన్ కేమ్ ఓన్లీ వన్ టైం, ఒక్కొక్కసారి మాత్రమే వచ్చింది. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన అబ్జర్వేషన్ ఏమీ లేదు. అటువంటిప్పుడు ఏం చెప్తామంటే దిస్ డేటా హ్యాస్ నో మోడ్, ఆ దత్తాంశానికి బహుళకము లేదు అని చెప్పి చెప్తాం అనమాట. బహుళకము లేనటువంటి దత్తాంశము అని చెప్పి చెప్తాం. సేమ్ అటువంటిది నెక్స్ట్ ఇంకోటి చూడండి, 2, 2, 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 3, 3, 3 3 టైమ్స్ రిపీట్ అయింది. 4, 4, 4 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఈచ్ అబ్జర్వేషన్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ప్రతి పరిశీలనాంశం కూడా ఒకేసార్లు వచ్చినాయి అన్నమాట. అటువంటిప్పుడు కూడా దానికి ఆ దత్తాంశానికి మనం బహుళకము లేదు అని చెప్పి చెప్తాం అనమాట. హియర్ ఈచ్ అబ్జర్వేషన్ రిపీటెడ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దట్స్ వై ఇట్ హ్యాస్ దిస్ డేటా హ్యాస్ నో మోడ్, ఇటువంటి దానికి బహుళకము లేదని చెప్పి చెప్తాం అనమాట. సో ఎనీహౌ ఈ అబ్జర్వేషన్స్ అన్నిటి నుంచి కూడా మనకు అర్థమైంది ఏంటి అంటే ఏ డేటా హ్యాస్ ఓన్లీ వన్ మోడ్ ఆర్ బై మోడ్ ఆర్ మల్టీ మోడ్ ఆర్ నో మోడ్. తెలుగులో చెప్పాలంటే ఒక దత్తాంశానికి ఒకే ఒక బహుళకం ఉండొచ్చు, 2 బహుళకాలు ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ బహుళకాలు ఉండొచ్చు, లేదంటే బహుళకం లేకపోను కూడా వచ్చు అనమాట. ఓకే, నౌ లెట్ us సీ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా. అంటే వర్గీకృత దత్తాంశానికి బహుళకం కనుక్కోవడానికి సూత్రం ఏంటి, ఆ సూత్రంలో పదాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మొన్న లాస్ట్ క్లాస్లో మీకు చెప్పినట్టుగానే మీడియన్ రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అంటారని చెప్పాను కదా, అడుగుతారని చెప్పాను కదా. సేమ్ అలాగే దీన్ని కూడా రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ ఇట్ అని అడుగుతాడు. అంటే వర్గీకృత దత్తాంశ బహుళకానికి సూత్రం రాసి అందులో పదాలు వివరించండి అని చెప్పి కూడా షార్ట్ క్వశ్చన్గా అడుగుతుంటాడు. 1 మార్క్ 2 మార్క్స్కి అడుగుతుంటాడు అనమాట. నౌ లెట్ us సీ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా. మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఫాలోయరా? వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్ ద ఫార్ములా. మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H, వేర్ ఈ టర్మ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వేర్ L ఈక్వల్స్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, H ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇంటర్వెల్, F1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ preceding the model class, F2 is equal to frequency of the class succeeding the model class. క్లియర్గానే ఉంది కదా. సో టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత టేబుల్ మనకి మోడల్ క్లాస్ కనుక్కోవడానికి ఫార్ములాలో ఈ టర్మ్స్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ తెలియని వాళ్ళు చూడండి, వర్గీకృత దత్తాంశ మధ్య బహుళకాన్ని కనుగొనడానికి సూత్రం ఏంటంటే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ L అనేది ఏంటంటే బహుళక తరగతి దిగువ హద్దు, ఓకేనా. అలాగే H ఈజ్ ఈక్వల్ టు బహుళక తరగతి పొడవు, ఓకేనా, లేదా బహుళక తరగతి సైజు, ఎలా అయినా పర్లా. నెక్స్ట్ F1 ఈజ్ ఈక్వల్ టు బహుళక తరగతి యొక్క పౌనఃపున్యము, F0 ఈజ్ ఈక్వల్ టు బహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యము. అలాగే నెక్స్ట్ F2 ఈజ్ ఈక్వల్ టు బహుళక తరగతికి తర్వాతనున్న తరగతి యొక్క పౌనఃపున్యము. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఎలా అంటే ఇలాగ మీరు ఫార్ములా చూసుకుని టర్మ్స్ అర్థం చేసుకునే దానికన్నా మనం టేబుల్ మీద ఒక టేబుల్లో ఇవి మనం గుర్తించినప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టేబుల్లో ఈ వాల్యూస్ని ఈ వేరియబుల్స్ని అక్కడ లొకేట్ చేసినప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, నౌ లెట్ us do exercise 14.2, one problem, that is the following table shows the ages of the patients admitted in a hospital during a year. Here age in years and number of patients. 5 to 15 years age 6 patients, 15 to 25 years age 11 patients, like that given. ఒక సంవత్సర కాలంలో ఒక వైద్యశాలలో చేరిన రోగుల యొక్క వయస్సుల వివరాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
సంవత్సరంలో వయసులు ఇచ్చాడు, రోగుల సంఖ్య ఇచ్చాడు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 6, 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 11 మంది, 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 21. అలా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ దత్తాంశానికి ఏం కనుక్కోమంటున్నాడు వాడు? మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే అదేంటి? బహుళకము కనుక్కోవాలి. ఈ బహుళకము కనుక్కోవడానికి మీకు గ్రూప్ డేటాకి ఫార్ములా చెప్పాను. ఏంటో ఫార్ములా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా మీకు. మోడ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ నాట్ బై 2f1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ f2 ఇంటూ హెచ్ అని చెప్పా. ఆ ఫార్ములాలో ఏదేంటో కూడా టర్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం టేబుల్ నుంచి ఇచ్చిన డేటాకి ఏం కడతాం అనమాట? మోడ్ కడతాం అనమాట. ఇప్పుడు ఎలా కట్టాలో ఒకసారి చూద్దాం. సపోజ్ యూ లుక్ అట్ దిస్ ప్రాబ్లం. You see this problem. Here age given. This is number of patients. వయస్సు మరియు పేషెంట్ల సంఖ్య, రోగుల సంఖ్య. ఇందులో మనం ఫస్ట్ హ్యావ్ టు డిటెక్ట్ ద మోడల్ క్లాస్. లాస్ట్ చేసిన సంస్థలో మనం మీడియన్ క్లాస్ చూసాం కదా, మధ్యగ తరగతి సెలెక్ట్ చేసుకున్నాం కదా. అలాగే ఇందులో బహుళక తరగతి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బహుళక తరగతి సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫ్రీక్వెన్సీస్లోకి వెళ్ళాలి. ఈ ఫ్రీక్వెన్సీస్లో చాలా ఈజీ. ఏంటంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే బహుళక తరగతి అవుతుందన్నమాట. ఇందులో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకి? 23 ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. దీని ఏమంటారు? మోడల్ క్లాస్. తెలుగులో ఏమంటారు? బహుళక తరగతి. బహుళక తరగతి అని చెప్పి అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ టేబుల్ మనకు వచ్చిందో, ఈ టేబుల్లో బహుళక తరగతిని మనం గుర్తించామో, మోడల్ క్లాస్ని మనం ఐడెంటిఫై చేసామో, మిగతా వాల్యూస్ అన్నీ మనం కట్టుకోవచ్చు. మోడ్ ఫార్ములా ఏం చెప్పాను మీకు? మోడ్ ఈజ్ ఈక్వల్ టు, మోడ్ జెట్తో కూడా డినోట్ చేస్తారు. ఇది ఓల్డ్ బుక్స్లో అలా ఇచ్చాడు. ఎఫ్ ప్లస్ ఎల్ ప్లస్ f1 మైనస్ ఎఫ్ నాట్ బై 2f1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ f2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మోడ్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇందులో ఎల్ అంటే ఏంటో ఇవన్నీ కూడా మనం డిటెక్ట్ చేయాలి. ఈ టేబుల్లో ఈ వేరియబుల్స్ వాల్యూస్ అన్నీ డిటెక్ట్ చేయాలి. ఓకేనా? ఈ చర్రాశి విలువలన్నీ మనం టేబుల్లో కనుక్కోవాలి. ఎల్ అంటే ఏం చెప్తారు? దిస్ ఈజ్ ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అవునా కదా? నెక్స్ట్ ఎఫ్వన్కి డెఫినేషన్ ఏం చెప్పాను? f1 ఈజ్ నథింగ్ బట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అని చెప్పాను. ఇదిగో మోడల్ క్లాస్. ఇది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ f1. ఓకే. నెక్స్ట్ ఎఫ్ నాట్ అంటే ఏం చెప్పాను? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏదైతే ఉందో దాని ముందు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్. అంటే ఇది ఎఫ్ నాట్. ఓకే. ఇంకేం ఐడెంటిఫై చేయాలి మనం? ఎఫ్టూకి ఏం చెప్పాను? f2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ బహుళక తరగతి తర్వాత తరగతి పౌనఃపున్యం అనేది f2 అవుతుంది. అంటే దిస్ ఈజ్ f2. ఇంకేం కావాలి మనకి? హెచ్ కావాలి. హెచ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి? హెచ్ ఈజ్ నథింగ్ బట్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్. దట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. రెండు తరగతి వరుస తరగతుల దిగువ అవధులు లేదా ఎగువ అవధుల భేదాన్ని తరగతి పొడవు అంటారు. హెచ్ ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి 10 వస్తుంది. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో మొత్తం అన్ని వాల్యూస్ మనకి టేబుల్ నుంచి వచ్చినాయి కదా. ఓకే. మళ్ళీ చూడండి ఒకసారి. ఎల్ ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. f1 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఎఫ్ నాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అండ్ f2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది క్లాస్. అదే తెలియని వాళ్ళు చూడండి. ఎల్ అనేది బహుళక తరగతి దిగువ హద్దు. f1 అనేది బహుళక తరగతి పౌనఃపున్యము. f0 అనేది బహుళక తరగతి ముందు తరగతి పౌనఃపున్యము. f2 అనేది బహుళక తరగతి తర్వాత తరగతి పౌనఃపున్యము. హెచ్ అనేది తరగతి అంతరము లేదా తరగతి పొడవు. సో అన్ని వాల్యూస్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. హియర్ ఎల్ ఈక్వల్ టు హౌ మచ్? 35. f1 is equal to how much I told? 23. f0 is equal to 21. f2 is equal to 14. h is equal to 10. Now what I am doing? I am substituting all the values in the
formula. That equals to L means 35 plus F1. F1 is how much here? 23. F0 is 21 by 2 into F1 is how much? 23 minus F0 21 minus F2 14 into H how much? 10. Now look here, 35 plus 23 minus 21 how much you will get? 2 by 2 23 is 46. These two have same symbol, you can add them. That is minus 35, okay, into 10. Now let us simplify. 35 plus 2 by, what is 46 minus 35? 11 into how much you will get? 10. Followed or not? Now let us multiply these two. 2 into 10 is 20. What you will get now? 35 plus 2 tens 20 by 11. Okay. Now that is equal to 35 plus, when you divide 20 with 11, what you will get here? 1.81818, so on you will get, okay, approximately. So that is equal to, when you add 35 plus 1 you will get 36. Okay, 36.818181, so on you will get. When these points are adjusted, what you will get? Approximately 36.8. okay, so mode of the given data is equal to, so mode is equal to 36.8. now exercise 14.2 లో ఒక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. A student noted the number of cars passing through a spot on the road for 100 periods each of 3 times and summarized this in the table given below. నెంబర్ ఆఫ్ కార్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక విద్యార్థి రోడ్డుపై ఉన్న ఒక స్థానం నుంచి వెళుతున్న కార్ల సంఖ్యను ప్రతి 3 నిమిషాలకోసారి లెక్క పెట్టాడట. 100 పీరియడ్స్లో లెక్క పెట్టాడట. సో ఆ వివరాలని కింది పట్టికలో రాశాడు. ఇప్పుడు 0 to 10 కార్స్ వెళ్ళేవి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఇక్కడ? 7. 10 to 20కి 14. అలా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం, ఈ డేటానికి ఏం కట్టాలి మనం? యూ హ్యావ్ టు ఫైండ్ మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇచ్చిన దత్తాంశానికి బహుళకము కట్టాల్సి ఉంటుంది. సో లెట్ us see here. నెంబర్ ఆఫ్ కార్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఇక్కడ? క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరము. తెలుగులో తరగతి అంతరము అంటారు. అలాగే దీన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యము, తెలుగులో పౌనఃపున్యము అంటారు. సో జస్ట్ ఈ కాపీ దిస్ టేబుల్ హియర్. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. And the frequencies are 7, 14, 13, 12, 20, 11, 15, 8. These are the frequencies. Okay. From this what you have to do? First of all, mode formula you write. Mode Z equals to what I told? L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. I told already. సో ఈ టేబుల్లో ఏం చేస్తాం అనమాట? ఈ వేరియబుల్స్ వాల్యూస్ని మనం డిటెక్ట్ చేయాలి. అన్నిటికన్నా ముందుగా మనం ఏం చేయాలి? మోడల్ క్లాస్ చూడాలి. మోడల్ క్లాస్ ఎలా చూడాలని చెప్పాను? ఎస్, ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే మనకు కావాల్సినటువంటి మోడల్ క్లాస్ అవుతుంది. ఇక్కడ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకి ఇక్కడ? ఎస్, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 20. సో దిస్ క్లాస్ ఈజ్ మోడల్ క్లాస్. తెలుగులో ఏమంటారు? బహుళక తరగతి అని చెప్పంటాం. సో నౌ యూ టేక్ దీస్ వేరియబుల్స్ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ ఎల్. ఎల్ ఈజ్ వాట్ హియర్? దిస్ ఈజ్ ఎల్. ఎల్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనం? ఎస్, 40 తీసుకోవాలి. 40 ఎంత తీసుకోవాలి చెప్తారా ఎవరైనా?
ఎస్, ఎందుకంటే బికాజ్ దీస్ క్లాసెస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అంటే ఇక్కడ ఏముంటే నెక్స్ట్ వస్తుంది అనమాట. అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ది అప్పర్ లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఈక్వల్ టు ది లోవర్ లిమిట్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ అవుద్ది. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతికి ఏమైంది, దిగువ అవధి. అలా అయినట్టయితే ఆ క్లాసులను ఏమంటారని చెప్పాను, మినహాయింపు తరగతులు అంటారని చెప్పాను, సమ్మిళన తరగతులు అంటారు. అదే ఇంగ్లీష్లో ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లేదా కంటిన్యూస్ క్లాసెస్ అంటారు. కంటిన్యూస్ క్లాసెస్కి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అదే తీసుకుంటాం. అంటే లోవర్ లిమిట్ ఈజ్ ద లోవర్ బౌండరీ, అప్పర్ లిమిట్ ఈజ్ ద అప్పర్ బౌండరీ, అంతే, ఏం తేడా ఏమి ఉండదు అనమాట. అంటే దిగువ అవదే దిగువ హద్దు అయిపోతుంది అనమాట. సో ఈ టేక్ ఎల్ ఈక్వల్ టు హౌ మచ్ యూ హ్యావ్ టు టేక్, ఎల్ ఈక్వల్ టు 40. ఫాలో అయ్యారు ఎలా వచ్చింది అది. నెక్స్ట్ F1 వాట్ ఐ టోల్డ్, F1 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఇది F1 ఎంత అవుతుంది, 20. నెక్స్ట్ F0 ఏమవుతుంది, F0 ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే బహుళక తరగతి ముందు తరగతి పౌనఃపున్యం. సో మనం ఏం తీసుకుంటాం, F0 ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకుంటాం. నెక్స్ట్ F2 కావాలి. వాట్ ఈజ్ F2 హియర్, F2 ఈజ్ ది ఫ్రీక్వెన్సీ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే బహుళక తరగతి తర్వాత తరగతికి పౌనఃపున్యం అవుతుంది. అంటే ఎంత అవుతుంది, F2 ఎంత అవుతుంది, యూ విల్ గెట్ F2 ఈజ్ 11. అండ్ నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది ఇందులో మనకి, హెచ్ ఉంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది క్లాస్ సైజ్, తరగతి పొడవు ఎంత అవుతుందని చెప్పాను, 10 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయన్నమాట. నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎలాగో చూడండి. ఎల్ ఈక్వల్స్ టు 40 ప్లస్ F1 ఈజ్ హౌ మచ్ హియర్ 20, F0 ఈజ్ 12 by 2 F1 ఈజ్ 2 into 20 minus F0 is 12 and next F2 is 11, okay, into height, height of the class is equal to 10. So 40 plus 20 minus 12, how much you will get, 8. 220 is 40 and this 12 and 11 equals to how much you will get, 23. Followed or not, into 10. Now 40 plus here 8 into 10 is 80. What is 40 minus 27, 23, you will get 17. Okay, when I do this calculation in the rough part and I am writing here 40 plus 8 is divided with 17, you will get 4.70588 we will get. 40 plus 4 you will add, what you will get, 44.705 approximate value. So number of cars is equal to 47.705 cars. Followed or not? ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఇక్కడ నేను సాల్వ్ చేసి చూపిస్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఏమో మీకు హోంవర్క్ కోసం విడిచిపెట్టడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ అందరికీ అవైలబుల్గా లేవు కాబట్టి క్వశ్చన్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరు కూడా క్వశ్చన్ నోట్ చేసుకుని సాల్వ్ చేయండి.